అందరికీ నమస్కారం అండి. నేను మీ క్లాసికల్ ఎక్స్ప్రెషన్ డాక్టర్ ఎస్ ఉషాకరణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకోసం కొన్ని నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి ఇవాళ మీ ముందుకు వచ్చాను. మరి నేను ఎప్పుడూ అదే మాట చెప్తున్నాను, ఏంటంటే నాకు తెలిసింది చాలా ఒక చిన్న చిటికిన వేలంట, తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. తెలిసిన ఈ గోరంతని నాకు ఏమాత్రం ఉన్నటువంటి అనుభవంతో మీ అందరితో పంచుకోవడానికి మాత్రమే నేను ఈ యొక్క ప్లాట్ఫామ్కి వచ్చాను. మరి ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, చాలామందికండి మాట్లాడటం అనేది నిజంగా మాట్లాడటం ఒక కళ. అలా చక్కగా మాట్లాడి స్పష్టంగా మాట్లాడటం ముఖ్యమైనది. అటు డాన్స్లో అవనివ్వండి, అలాగే మన స్కిల్స్ ప్రజెంటేషన్ అవడంలోనివ్వండి, చక్కటి ఆ ప్రదర్శన అనేది స్టేజ్ ఫియర్ అంటే ప్రదర్శన చేసేటటువంటి కలిగేటువంటి భయం, అంటే తడబాటు పడటం, అలాగే మనం మనసులో ఎన్నో భావాలు ఉంటాయి, అవన్నీ ఒక ప్రాపర్ వేలో చెప్పగలగటం అనేది అది చాలా కొంతమందికి అది అబ్బుతుంది. అదేమీ లేదు, పెద్ద కష్టమేమీ కాదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఈ స్టేజ్ ఫియర్ కూడా మనకి చెప్తున్నాను కదా, చిన్నపిల్లల దగ్గర నుంచి కొంతమంది డిబేట్లో పాల్గొమని చెప్తాం విద్యార్థులకి, మేము పాల్గొని భయం అంటారు, మరి నలుగురితో మేము మాట్లాడలేమంటారు. అలాగా చిన్నపిల్లలకి ఎట్లాగే ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఏదైనా ఒక అంశం మీద ఇచ్చి మాట్లాడమంటే నలుగురిని చూసేటప్పటికి నోట మాట కూడా రాదు. అలాగే డాన్స్ చేసేటప్పుడు కూడా అంతే, ప్రదర్శన చేసేటప్పుడు 10 మంది ఫేసుల్లో చూస్తూ చేయాలి. అది కూడా చక్కగా నవ్వుతూ మంచి అంటే స్టేజ్ ఫియర్ లేకుండా చేయాలి అంటే దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అంశంలో దానికి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. ఏం లేదు, అంటే నేను ఎలా ప్రాక్టీస్ చేశానో చెప్తున్నా స్టేజ్ ఫియర్ లేకుండా. మరి జనరల్గా ఎక్కువ మంది తెలియని వ్యక్తులతో మాట్లాడే ముందు మనం ఏం చేయాలంటే సెల్ఫ్ టాక్ చేసుకోవాలి, మిర్రర్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే మనమే వాయిస్ మెసేజెస్ పంపుకోవాలి. ఎలా మాట్లాడాలండి? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటి, కంటెంట్ ఏంటి, కంక్లూజన్ ఏంటి, అవి జాగ్రత్తగా ఒకదానికి ఒకదానికి సంబంధంగా ఉంటూ కలుపుకుంటూ మాట్లాడగలగాలి. అది ప్రాక్టీస్ మీదే వస్తుంది. ఒకే రోజు ఏది రాదు. ఏ స్కిల్ అయినా సరే మనము దాన్ని నైపుణ్యం సాధించాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాలి. మరి ఈ స్టేజ్ ఫియర్ గురించి చెప్పాను కదా, నేను అలాగే ప్రాక్టీస్ చేశాను. అద్దం ముందు నుంచుని నాకు నేనే చక్కగా స్ట్రైట్గా నుంచుని బాడీ లాంగ్వేజ్ కూడా బాగుండాలి, అంటే మనం ఫ్రీ మూమెంట్ ఉండాలన్నమాట. చక్కగా మన వాళ్ళతో, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్తో మాట్లాడుతున్నట్టే అందరితో కూడా అలా మాట్లాడగలగాలి. అలా కలగాలంటే మనం ముందు చక్కగా బాడీ మంచి, అంటే ఎలా ఉండాలంటే మనం ఏమి భయపడుతున్నట్టు మన యొక్క హావభావాల్లో తెలియకూడదు, చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నట్టు ఉండాలి. తర్వాత అద్దంలో చూసుకుంటూ మాట్లాడడం నేర్చుకోవాలి. మనం ఏ భావానికి ఏమి పలుకుతున్నాము, మన హావభావాలు ఎలా ఉన్నాయి, సంతోషం వచ్చినప్పుడు ఎలా చెప్తున్నాము, దుఃఖంతో ఎలా మాట్లాడుతున్నాము, కోపంతో ఎలా మాట్లాడుతున్నాము, ఇలా. తర్వాత అద్దంలో చూసుకుని ఇలా ప్రాక్టీస్ చేశాక వాయిస్ మెసేజ్ మనమే పంపుకోవాలి. మనం అంటే ఎక్కడ ఆపుతున్నాము, ఎక్కడ పాజ్ పెడుతున్నాము, అలాగే ఎక్కడ పెట్టాలి, మాటకి మధ్యలో గ్యాప్ ఎక్కడ ఇవ్వాలి. అలాగే కంటెంట్ ఎప్పుడు కూడా అండి మనము ప్రిపరేషన్తోనే మాట్లాడాలి. అలవోగ్గా ఆసువుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ మీద. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి ధైర్యంగా మీకు నేను చెప్పగలుగుతున్నాను ఈ విషయం. అది ముందు మనం ఏదైనా ఒక టాపిక్ ఇస్తే దాని ముందు మనకి ప్రిపరేషన్ ఉండాలి. ఇంట్రడక్షన్ ఏం చెప్పాలి, కంటెంట్ మధ్యలో ఏమి ఉండాలి, కంక్లూజన్ ఏం చెప్పాలి, అవి అందరు మనల్ని పొందుతున్నాయా లేదా, మధ్య మధ్యలో యాడ్ ఆన్ చేయొచ్చు, సామెతలు, మనకి తెలిసినటువంటివి, సినిమా జోక్స్, ఏవైనా సరే మన లైఫ్ అంటే దైనందిన జీవితంలో జరిగేటువంటి విషయాలు వాటిని క్రోడీకరించుకుంటూ చక్కగా మనం స్పీచ్ చెప్పచ్చు. మరి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఉండాలంటే చెప్పా కదా, బాడీ లాంగ్వేజ్ క్యాజువల్గా ఉండటం, మిర్రర్లో చూసి ప్రాక్టీస్ చేయడం అద్దంలో, నెక్స్ట్ వాయిస్ మెసేజ్ పెట్టుకుంటూ అది మనమే 4 సార్లు వినటం, దాంతో చక్కగా వస్తుందండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనసులో కలిగేటువంటి భావాన్ని ఆ వాక్యాల ద్వారా, పదాల ద్వారానే కదా అవతల వాళ్ళకి చెప్పగలం. అది కంటెంట్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఇవి చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం
ఖచ్చితంగా మనం కూడా మంచి మాటకారిని అనిపించుకోవచ్చు. స్టేజ్ ఫియర్ కూడా ఉండదు. అది డాన్స్ అవని ఇదవని. కొంతమంది ఎంతో బాగా ప్రాక్టీస్ చేస్తారు, కానీ ప్రదర్శన ఇచ్చే సమయానికి వాళ్ళకి మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అది పాట అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, ఒక స్పీచ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా చిన్న చిన్న టిప్స్ నేను చెప్పి మీరు పాటిస్తారని ఆశిస్తూ, మీకు ఏదైనా హెల్ప్ అవుతుందేమో ఈ విషయంలో అనేది, ఇవన్నీ నా అనుభవాలే కాబట్టి నాకు అది సక్సెస్ఫుల్గా నేను దాంట్లో ఉండగలిగాను కాబట్టి మీకు కూడా పంచుకుందామని చెప్పి ఇవాళ మీకు ఈ సెషన్లో మీకు ముందుకు వచ్చాను నేను. మరి మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.